హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎస్జిటి తెలుగు 6వ తారీఖు ఉదయం షిఫ్ట్ సెషన్ 1లో ఏ క్వశ్చన్స్ అడిగాడో, ఆ టాపిక్స్ ఏం అడిగాడో వాటికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. నెక్స్ట్ రాయబోయే అభ్యర్థులకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఒకసారి చూడండి. తెలుగుకి సంబంధించి ఇటు గణన విభజనకు సంబంధించి కొన్ని అడుగుతున్నాడండి. అంటే మనకి ఆ ఫార్ములా లాగా ఉంటుంది కదా, యమత రాజబాన్సకు సంబంధించి, దానికి సంబంధించి లఘువుల్ని గురువుల్ని గుర్తించి గణనలు ఉంటాయి కదా, యగనము, జగనము, రగనము, భగనము, ఆ విధంగా ఉంటాయి కదా. వాటికి సంబంధించి ప్రతి సెషన్లో కూడా ఒకటి అడుగుతున్నాడు కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్, ఆ విధంగా ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని, ఆ విధంగా ఉన్న వాటికి సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ అనేది అంటాడు. అప్లికేషన్ మెథడ్లో అడుగుతున్నాడు. ఇక్కడ అడిగిన బిట్ ఏంటంటే 4 పవర్ మైనస్ 6 డివైడెడ్ బై 2 పవర్ మైనస్ 6 అని అడుగుతున్నాడు. ఆ విధంగా ఏ పవర్ ఎం బి పవర్ ఎన్లో మనం రాసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఈజీగా చేయగలము. నెక్స్ట్ మనకి పాలిండ్రోమ్ నెంబర్స్ అని చెప్పేసి ఒక రకంగా ఉంటాయి. మనకి ఇంచుమించు 5th క్లాస్ 6th క్లాస్ ఆ టైంలో వస్తాయి. అంటే ఎటువైపు నుంచి చూసినా ఒకేలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 1 2 3 2 1 ఆ నెంబర్ అనేది పాలిండ్రోమ్ నెంబర్ అవుతుంది. ఎందుకు 1 2 3 2 1 రివర్స్లో చదివినా 1 2 3 2 1. ఆ విధంగా పాలిండ్రోమ్ నెంబర్స్కి సంబంధించి కూడా అడుగుతున్నాడు. అలాగే 11 యొక్క ఘనంకి సంబంధించి అడుగుతున్నాడు. 11 ఇంటూ 11 ఇంటూ 11 అంటే దాని తాలూకు ఆన్సర్ ఏంటి 13,311. ఆ విధంగా ఘనాలకు సంబంధించి అడుగుతున్నాడు. నెక్స్ట్ కొన్ని దగ్గరలో 9x² ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4x² అని చెప్పేసి రకరకాలుగా అలాంటి సమీకరణాల్లో అడిగి ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత, అలాంటి తోటి కొనుక్కోమంటున్నాడు. నెక్స్ట్ లాభ శాతము నష్ట శాతానికి సంబంధించి ఖచ్చితంగా బేసిక్ క్వశ్చన్లోనే ఒకటి అడుగుతున్నాడు. అలాగే శాతాలకు సంబంధించి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే 23లో 40% ఎక్స్ అయితే 40లో 23% ఎంత అంటే ఎక్స్లో వై శాతం అనేది వైలో ఎక్స్ శాతానికి సమానం. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, 23లో 40% అనేది 40లో 23% సమానం. అర్థమైందండి. ఆ విధంగా శాతాలకు సంబంధించి ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. నెక్స్ట్ బాలురు ఇంకొక క్వశ్చన్, బాలురు 40 అయితే బాలికలు 10% పంచితే అని అడుగుతున్నాడు. అంటే ఇది కూడా శాతాలకు సంబంధించి అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి 2x² మైనస్ ఎక్స్ ప్లస్ 4, అలాగే x² ప్లస్ 2x మైనస్ 4, అలాగే 4x² మైనస్ 2x ప్లస్ 4, ఆ విధంగా రకరకాలుగా కొన్ని సమీకరణాలు ఇచ్చి వాటిని ప్లస్ చేయమండము లేదా మైనస్ చేయమండం కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ ఏంటంటే లీప్ సంవత్సరాలు ఏ టైంలో వస్తాయి, ఇప్పుడు పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు అని చెప్పేసి ఆ మధ్యలో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయని మనకి తెలుసు. లీప్ సంవత్సరానికి డైరెక్ట్ గా కనుక్కునే విధానం అంటే ఆ లీప్ సంవత్సరం చివర రెండు అంకెలు ఏవైతే ఉన్నాయో అది 4తో భాగిస్తే ఖచ్చితంగా అదంతా కూడా 4తో భాగిస్తుంది అనే విషయం మనకు తెలుసు. ఆ విధంగా లీప్ సంవత్సరాలు ఎన్ని ఉన్నాయో ఈజీగా కనిపెట్టచ్చు. అదొకటి అడుగుతున్నాడు. నెక్స్ట్ మధ్యగతము, బాహుళకము, అలాగే అంకమధ్యము, వాటికి సంబంధించి కూడా చాలా నార్మల్గా బేసిక్గా కొన్ని రాసులు ఇచ్చి దాని తాలూకా మధ్యగతం ఎంత, లేకపోతే కొన్ని రాసులు ఇచ్చి అంకమధ్యం ఎంత, బాహుళకం ఎంత. బాహుళకం అంటే ఏంటి, ఇచ్చిన రాసుల్లో ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏదైతే ఉంటుందో అదే కదా బాహుళకము. అలాగే సగటును ఏ విధంగా కనుగొంటాము, ఏదైతే ఎన్నైతే రాసులు ఇస్తాడో అన్ని రాసులను కలిపి రాసుల సంఖ్య చేస్తే ఆటోమేటిక్గా బై చేస్తే ఖచ్చితంగా మనకేమొస్తుంది, సగటు వస్తుంది. సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. అలాగే మధ్యగతం మనకి ఇచ్చిన రాసులన్నింటినీ ఒక ఆర్డర్లో అసెండింగ్ లో కానీ డిసెండింగ్ లో కానీ పెట్టుకుంటే ఆ మధ్యలో ఏదైతే ఉంటుందో ఆ నెంబర్న మధ్యగతం అని ఉంటారు కదా. ఆ విధంగా సగటుకు, బాహుళకము, మధ్యగతం ఆ 3 టాపిక్స్ కి సంబంధించి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకేం కూర్చున్నట్టు 11చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్య. 11తో ఒక సంఖ్య భాగించాలి అంటే ఏం చెప్పుకున్నాము, ఆ సంఖ్య మొత్తంలో సరి స్థానాలు మొత్తం చేసి అలాగే బేసి స్థానాలు మొత్తం చేసి ఆ రెండింటి తాలూకా భేదం అనేది 0 వచ్చినా లేదా 11 యొక్క గుణిజం వచ్చినా ఆ మొత్తం నెంబర్ అనేది 11తో భాగిస్తుందని మనకు తెలుసు. ఆ విధంగా బాజనీత సూత్రాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఇంకొకసారి మీరు రెఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నాడంటే చక్రవడ్డీకి సంబంధించి, బార్ వడ్డీకి సంబంధించి చాలా బేసిక్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. బార్ వడ్డీకి సంబంధించి సూత్రం అంటే I = PTR/100 అంటే వడ్డీ ఇవ్వడము, అసలు ఇవ్వడము,
రేట్ ఇవ్వకపోవడము, కాలం ఇవ్వడం, ఆ విధంగా మొత్తం అన్ని టర్మ్స్ లో ఏదో ఒక టర్మ్ ని మిస్ చేసి మిగిలినవన్నీ ఇచ్చేసి ఆటోమేటిక్ ఫార్ములా ప్రకారం చేయమని చెప్తున్నాడు. ఆల్రెడీ ఇలాంటి టాపిక్స్ అన్ని నేను ముందు వీడియోస్ లో చెప్పాను. మీకు ఒకవేళ కొంచెం నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఛానల్ లోపలికి వెళ్ళి ట్రై చేయండి. ఇప్పుడు తెలుగుకు సంబంధించి ఏం అడిగాడంటే పద్యానికి సంబంధించి 2 బిట్లు అడిగాడు. అది వాడికి నచ్చినట్టు అడుగుతున్నాడు. అంటే ఏంటి, ఒక పద్యం ఇచ్చి అందులో ఏదో ఒక పాదాన్ని మిస్ చేయడం కానీ, లేకపోతే పద్యాన్ని అటు ఇటు తికమకగా ఇచ్చి ఒక లైన్ లో పెట్టమని కానీ ఆ విధంగా అడుగుతున్నాడు. నెక్స్ట్ వెండు గొలుసు వేయడమే గాని తీయలేము అనేది అది సామెత, పొడుపు కథ, జాతీయమా, ఆ విధంగా పొడుపు కథలు, జాతీయాలు, సామెతలకు సంబంధించి కొన్ని అడుగుతున్నాడు. నెక్స్ట్ మనమంతా ధర్మం కొరకు పాటుపడాలి అనే వాక్యంలో కొరకు అనేది ఏ విభక్తి? విభక్తులు అనేవి మనకు ఉన్నాయని తెలుసు. సప్తమి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, నయి తత్పురుష విభక్తి, ఆ విధంగా కొన్ని రకాల విభక్తులు ఉన్నాయి. తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి ఉన్నాయి కదా. ఆ విభక్తులకు సంబంధించి కొంచెం క్లియర్ గా నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. అలాగే ప్రకృతి వికృతులకు సంబంధించి కూడా వీడు బిట్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏం అడిగాడు, దివ్య అనే పదానికి ప్రకృతి అంటే, దివ్య అనే పదం దీపంకి దివ్య అనేది వికృతి పదం. ఆ విధంగా ప్రకృతి వికృతులకు కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ క్రింది వాటిలో వర్తమాన కాల వాక్యం ఏది? మనము ఆడొక వాక్యం ఇస్తాడు, అది ఏ కాలంలో ఉందో మనమే గుర్తుపెట్టి అది వర్తమాన కాలమా, లేకపోతే భవిష్యత్ కాలమా, లేకపోతే భూతకాలమా, అదొకటి కొంచెం క్లియర్ గా చూసినట్టు ఈజీగానే అబ్జర్వేషన్ చేయొచ్చు. కానీ ఇక్కడ వచ్చేసరికి కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే భూతకాల అసమాపక్రియ అంటే, వర్తమాన కాల అసమాపక్రియ అంటే, భవిష్యత్ కాల అసమాపక్రియ అలాంటివి ఉన్నాయి కదా. అసమాపక్రియలకు వచ్చేసరికి శత్రార్థకము, ఛేదార్థకము అలాంటివి ఉన్నాయి కదా. వాటికి సంబంధించి కొంచెం తెలుసుకోండి. నెక్స్ట్ విద్యార్థకము అలాంటివి. అలాగే దేశ చరిత్ర అనే దానికి విగ్రహ వాక్యం అడిగాడు. మనకి సమాసాలు నేర్చుకోవాలి. సమాసం అనేది మనకు రావాలి అంటే ఒక పదంకి సమాసం ఏదో చెప్పాలి అంటే ఖచ్చితంగా మనం దానికి విగ్రహ వాక్యం చెప్పగలిగితేనే మనం ఏం చెప్పగలము, సమాసం అనేది చెప్పగలం. ఆ విధంగా విగ్రహ వాక్యాలకు సంబంధించి కూడా మీరు ఒక ఫాలో అవ్వండి, విగ్రహ వాక్యాలకు సంబంధించి కూడా. నెక్స్ట్ జ్ఞానం దీపం వల్లే జీవితానికి వెలుగునిస్తుంది అనే వాక్యంలో ఉపమా వాచకం ఏదని అడుగుతున్నాడు. అదొకటి తెలుసుకోండి. నెక్స్ట్ క్రింది వాణిలో భూతకాల అసమాప క్రియ గల వాక్యం ఇందాక చెప్పాను. భూతకాల అసమాప క్రియ ఏది? నెక్స్ట్ వర్తమాన కాల అసమాప క్రియని శతరర్థకమని ఆ విధంగా ఉంటాయి కదా, వాటి గురించి కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ పెదవి సహాయంతో పలికే అక్షరాలు. మనకి ఇప్పుడు వర్ణమాల ఉంది, ఆ వర్ణమాలలో అచ్చులేవి, హల్లులేవి, ఉభయ అక్షరాలేవి, మొత్తం హల్లులెన్ని, నెక్స్ట్ వర్గ ప్రథమాక్షరాలేవి, వర్గ తృతీయ అక్షరాలేవి, క చ ట త ప వర్గ ప్రథమాక్షరాలని, గ జ డ ద బ వర్గ తృతీయ అక్షరాలని, ఆ విధంగా. నెక్స్ట్ మహాప్రాణాక్షరాలు అంటే ఏంటి, హల్లులకి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి, అచ్చులకి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి, ప్రాణులని, ప్రాణాలని, ప్రాణములని, వ్యంజనాలని, రకరకాల పేర్లు రకరకాల వాటికి ఉన్నాయి కదా. వాటి గురించి కూడా ఒకసారి మీరు దృష్టి పెట్టండి. నెక్స్ట్ గణంకి సంబంధించి అడుగుతున్నాడు. వాడు ఏదో ఒక పదం ఇస్తున్నాడు, ఆ పదాన్ని లఘువులు గురువులు గుర్తించడం మనకు తెలుసు కదా. ఆ లఘువులు గురువులు గుర్తించిన దాని ప్రకారంగా మనకి యమాత రాజబానస అనే ఒక ఫార్ములా ఉంది కదా, దాని ప్రకారంగా అది జగనం అవుతుందా, భగనం అవుతుందా, రగనం అవుతుందా, యగనం అవుతుందా కూడా కనిపెట్టచ్చు. దానికి సంబంధించి కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ అర్థాలు కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ సంధులకు సంబంధించి అడుగుతున్నాడు. ఉత్వసంధి, అత్వసంధి, ఇత్వసంధి, నెక్స్ట్ గుణసంధి, అలా రకరకాల సవర్ణ దీర్ఘ సంధి. సంధులకు సంబంధించి ఇక్కడ వీడియో ఏమడిగాడంటే పితృణం, పితృ ప్లస్ రుణం, పితృణం అనేది సవర్ణ దీర్ఘ సంధి. ఈ విధంగా సంధులకు సంబంధించి కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ రావు అనే కలం పేరుతో రచనలు చేసింది ఎవరు? ఆ రావు అనే కలం పేరుతో రచనలు చేసింది ఎవరు? ఆ విధంగా అడుగుతున్నాడు. నెక్స్ట్ కింది వాటిలో మధ్యమ పురుష సర్వనామ పదాలు. సర్వనామాలకు సంబంధించి మధ్యమ పురుష తానోత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. అంటే నా గురించి నేను మాట్లాడుకుంటే నేను ఉత్తమ పురుష, ఎదుటి మనిషి గురించి మాట్లాడితే ఆడు మధ్యమ పురుష, ఎవడో మనకు సంబంధం లేని బయట వాడి గురించి మాట్లాడితే వాడినేమో ప్రథమ పురుష అని అంటాం కదా. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అవి కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ సంయుక్త వాక్యము. సాధారణ వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యము ఆ విధంగా ఉంటాయి కదా. వాటిని మనం సంయుక్త వాక్యము అంటే ఏ పదాలని మనం మధ్యలో వాడితే అది 2 వాక్యాలు ఉన్నాయి, ఆ రెండింటిని
ఏ పదాలు వాడితే అవే సంయుక్త వాక్యాలుగా తయారవుతాయి, సంశ్లిష్ట వాక్యాలుగా తయారవుతాయి, అలాంటివి కూడా కొంచెం తెలుసుకోవాలి. నెక్స్ట్ పర్యాయ పదాలు అనేవి అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇంకొకటి నా వాల్యూ ఇతివృత్తం. ప్రతి మనము 6th 7th 8th అలాగే 4th 5th ఆ లెసన్స్ లో ప్రతి లెసన్ కి కూడా ఖచ్చితంగా ఉద్దేశ్యము ఇతివృత్తం అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఇతివృత్తాల నుంచి ఖచ్చితంగా అడుగుతున్నాడు. అలాగే అచ్చులను ఇలా కూడా పిలుస్తారు. ఇందాకే మీకు చెప్పాను అచ్చులను ఏ విధంగా పిలుస్తారు, ప్రాణాలు అని. నెక్స్ట్ హల్లులను ఏ విధంగా పిలుస్తారు, అలా దేనికి ఏ విధంగా ఎన్ని రకాలుగా పిలుస్తున్నారో వాటి తాలూకా హిస్టరీ మొత్తం తెలుసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మన తాలూకా పాఠాలకి ఉద్దేశాలు ఇతివృత్తాలు ఏ విధంగా ఉంటాయో అలాగే వాటికి సాహిత్య ప్రక్రియలు ఉంటాయి. అంటే అది కథ లేకపోతే కథానిక లేకపోతే ఇంకా ఆ విధంగా యాత్ర చరిత్ర అలా రకరకాలుగా ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఒకసారి చూసుకోండి. ఈ విధంగా నేను ఇంచుమించు ఒక 3-4 ఫ్రెండ్స్ కి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కనుక్కొని ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేశాను. కాబట్టి ఇందులో నుంచి మీకు ఖచ్చితంగా వస్తాయనే నా నమ్మకం మీద చెప్తున్నా. ఈ ఏరియాస్ ని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా రాబోయే వీడియోలకు కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.